చెప్పాలి అంటే తను చాలా రోజుల నుంచి పరిచయం, తన బిగినింగ్ నుంచి కూడా ఒక రైటర్గా త్రివిక్రమ్ గారికి వీరాభిమాని, మంచి రైటర్. ముఖ్యంగా తన ఎంచుకున్న కథలు విలక్షణంగా ఉంటాయి, కొత్తదనంతో కూరుకుంటాయి, ఒక క్లాసిజం ఉంటుంది అతని ఒక ఏమంటాం అతని యొక్క టేస్ట్లోనే. ఆ టేస్ట్ ఈ సినిమాలో పరిపూర్ణంగా రిఫ్లెక్ట్ అయ్యింది. అలాంటి ఒక మంచి టెక్నీషియన్కి సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి చిన్నబాబు గారు, నాగవంశీ గారు లాంటి ఒక వినోదం దొరికింది అంటే ముఖ్యంగా త్రివిక్రమ్ గారి ఆశీర్వాదం. అలాంటి ఒక వినోదం దొరికింది అంటే ఆకాశమే హద్దు. అలా ఈ సినిమాని తీర్చిదిద్దాడని భావిస్తాను. వెంకటేశ్వరు నాకు కథ బాగా తెలుసు, చాలా థ్రిల్ అయ్యాను. మంచి ఒక ఏమంటాం ఎవరు పట్టుకునేటువంటి ఒక పాయింట్, చాలా మంచి కథ. ముఖ్యంగా ఫ్యామిలీస్కి బాగా నచ్చేటువంటి సినిమా. ఉభయ రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రేపు 14వ రిలీజ్ అయ్యి ముఖ్యంగా అంతా మంచి 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 మా చిన్నబాబు గారికి, నాగవంశీ గారికి, సితారా సంస్థకి మంచి లాభాలు సంపాదించి పెట్టి, లాభాలతో పాటు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెడుతుందని ముఖ్యంగా నేను బలంగా భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ సార్, 6 గంటల్లో అయినా చాలా పెద్ద స్టే చేశారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామజోగి శాస్త్రి గారు. అండ్ ఇంకా మీ సాహిత్యం ద్వారా అద్భుతమైనటువంటి తెలుగు అందరూ నేర్చుకోవాలి అని